పార్టీకి దూరం అవుదామని అనుకున్నారు. సొంత పార్టీ నేతలపై విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు కూడా పెట్టారు. ఒకానొక దశలో సొంత పార్టీ పెడదామని అనుకున్నారు. రోజులు గడిచాక వాస్తవం తెలుసుకున్నారా? పార్టీ ఉంటేనే ఏమైనా చేయగలం, పార్టీని లేకపోతే ఏమీ చేయలేం అనే నిర్ధారణకు వచ్చేసారా? ఇంతకీ ఎవరా నేత? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత నెల రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. పార్టీలో ఉంటూనే అధినేత కేసీఆర్ పైనే లేఖాస్త్రాలు సంధించారు. ఆ తర్వాత పార్టీపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని కవిత ఇండైరెక్ట్ గా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరుడు కేటీఆర్ పై కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ తర్వాత తన సొంత సంస్థ తెలంగాణ జాగృతిని హైలైట్ చేసే పనిలో పడ్డారు. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ఏర్పాటు చేశారు. గులాబీ బాస్ కేసీఆర్ కు మద్దతుగా ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన విధంగానే నిరసన కార్యక్రమాలైతే చేశారు. దానికి బీఆర్ఎస్ శ్రేణులు దూరంగా ఉన్నారు అన్న విషయం కవిత గ్రహించారు. ఆ తర్వాత జిల్లాల పర్యటనలు కూడా చేసిన కవితకి పార్టీ శ్రేణుల నుంచి ఎలాంటి సపోర్ట్ లభించలేదు. ఎవరో తెలియని కింద స్థాయి కేడర్ తప్ప గుర్తుపట్టే స్థాయిలో ఉన్న ఒక్క నేత కూడా ఆమె పర్యటనలో కనిపించలేదు. దీంతో కవిత తన స్టాండ్ మార్చుకుందా అనే చర్చ జరుగుతోంది. కారణం ఆమె ఇప్పుడు చేస్తున్న ట్వీట్లు. కేసీఆర్ కు మద్దతుగా ఉంటానని దూకుడుగా వ్యవహరించిన కవితను తండ్రి పట్టించుకోలేదని ప్రచారం జరుగుతోంది. కాళేశ్వరం కమిషన్ ముందుకు విచారణకు వెళ్లే ముందు ఎర్రవ లిల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లారు కవిత. ఆ సమయంలో కేసీఆర్ కవితతో మాట్లాడలేదని తెలుస్తోంది. పార్టీకి వ్యతిరేకంగా చిట్చాట్లో మాట్లాడిన కవితకి తత్వం బోధపడిందా అని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. కేవలం చిట్చాట్లో మాత్రమే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన కవిత ఎక్కడ కూడా ఆన్ రికార్డులు ఘాటుగా వ్యాఖ్యలు చేయలేదు. బహిరంగంగా పార్టీపై విమర్శలు చేస్తుందని అందరూ భావించారు. అయితే కవిత ఎక్కడ మాట్లాడలేదు. దీంతో కవితపై పార్టీ యాక్షన్ తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇలా పార్టీకి వ్యతిరేకంగా అఫీషియల్ గా ఎక్కడ మాట్లాడినా కవిత మళ్లీ పార్టీకి దగ్గరవుతుందని చర్చ జరుగుతోంది. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చిన వెంటనే స్పందించారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కవిత పోస్టు పెట్టారు. అసలు కేటీఆర్ నాయకత్వాన్ని తాను అంగీకరించబోనని, తన నాయకుడు కేసీఆర్ మాత్రమే అని కుండ బద్దలు కొట్టారు. ఇంతలోనే ఇలా యూటర్న్ తీసుకోవడంపై పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది. మళ్లీ పార్టీకి దగ్గరవ్వాలని కవిత ప్రయత్నిస్తుందంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ సపోర్ట్ ఉంటే చాలనుకున్న కవిత అసలు కథను తెలుసుకుందని అనుకుంటున్నారు. ఎప్పటికైతే పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ పాల్గొనని కవిత డైరెక్ట్ గా ఎప్పుడు పాల్గొంటారంటూ ఎదురు చూస్తున్నారు నాయకులు.